గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. అతనిది ఒక మధ్యతరగతి కుటుంబ సభ్యుల కోరిక మేరకు బీటెక్ చదివాడు. బీటెక్ చదివిన అనంతరం సాఫ్ట్వేర్లో జాబ్ కూడా చేశాడు. అయితే చేస్తున్నటువంటి ఉద్యోగం ఇష్టం లేక తన అనుకున్న రంగం వైపు అడుగులు వేశాడు. మష్రూమ్స్ ఫామ్ ఏర్పాటు చేసి పుట్టగొడుగుల ఉత్పత్తిని పెంపొందిస్తూ నెలకి 80,000 రూపాయల దాకా సంపాదిస్తున్నాడు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఆ సాయి ప్రస్తుతం మనతో ఉన్నాడు. ఆ పుట్టగొడుగుల ఉత్పత్తి ఏ విధంగా జరుగుతున్న ప్రక్రియ, అసలు ఎందుకు ఈ రంగం వైపు అడుగులు వేయాల్సి వచ్చిందో కూడా తదితర అన్ని విషయాలు తెలుసుకుందాం. సాయి గారు నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ప్రధానంగా అంటే ఈ రంగం వైపు అడుగులు ఎందుకు వేశారని మాట్లాడుకునే ముందు అసలు ఈ పుట్టగొడుగుల ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం నుంచి ఇది ఏవైతే అమ్మకానికి సిద్ధంగా ఉండేటటువంటి వరకు ఆ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనకి ముందుకు వచ్చేసేటప్పటికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఈ నెంబర్ల గడ్డి అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ నెంబర్ల గడ్డి ఎట్లాగంటే దీన్ని వచ్చేసేటప్పటికి దీనికి ఒక నెంబర్ ఒకటి ఉంటుందండి, 1021, 1022. అండ్ దీన్ని కూడా స్వర్ణ గడ్డి కూడా అంటారండి. మనకు కావాల్సింది ముందుగా హ్యాండ్ మేడ్తో అంటే కొడవలతో కట్ చేసిన గడ్డే మనకు ఉపయోగపడిద్దండి. ఎటువంటి మిషన్ గడ్డి మనకు ఉపయోగపడదు. ప్రధానంగా అంటే ఈ గడ్డిని సంబంధించి ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారండి? మేము గడ్డి వచ్చేసేటప్పటికండి కృష్ణా జిల్లా మన సల్లపల్లి, ఒక్కలగడ్డ అటు సైడ్ అయితే బాగా దొరికిద్దండి. మన సైడ్ కొంచెం తక్కువ ఉండిద్దండి. గుంటూరు జిల్లా సైడు ఏదన్నా దొరకాలన్నా కానీ కృష్ణా జిల్లా వైపే బాగుండిద్దండి గడ్డి అనేది. మంచిగా సూటబుల్గా ఇట్లా వైట్నెస్ కానీ గడ్డి చాలా బాగుండిద్ది. అంటే ఈ పుట్టగొడుగుల ఉత్పత్తికి వినియోగించేటువంటి గడ్డి అంటే ఎలా తేమ శాతం ఉండాలా, బాగా ఫుల్ డ్రై అయి ఉండాలండి? ఫుల్ డ్రై అయిపోయి ఉండాలండి. తేమ శాతం ఉంటే మనకి పనికిరాదండి. ఓన్లీ ఫుల్ డ్రై అయిపోయిన గడ్డే. ఈ గడ్డిని కూడా కొత్త గడ్డిని దగ్గర ఒక 1 month 2 months తర్వాత యూజ్ చేసుకోవాలండి. గడ్డిని నూర్పిడి చేయంగానే ట్రాక్టర్తో నూర్పిడి చేయంగానే వాడుకోకూడదండి. వాడుకుంటే కనుక కొంచెం ఉత్పత్తి అనేది దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఎలా ఈ గడ్డిని వినియోగిస్తూ ఆ పుట్టగొడుగుల ఉత్పత్తి అనేది ఆ ప్రక్రియ ఎలా సాధ్యమవుతుంది అంటే మొదటి దశ చెప్పారు, ఈ తర్వాత ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? మనం తర్వాత ప్రక్రియ వచ్చేసేటప్పటికి మనకి ఇక్కడ చాఫ్ కట్టర్ ఉందండి. ఆ చాఫ్ కట్టర్ ద్వారా దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటామండి. ఆ చాఫ్ కట్టర్ అనేది వేయాల్సిందేనండి మనం కంపల్సరీ చిన్న పీసెస్గా కట్ చేసుకుంటేనే బాగుండిద్దండి. మనం బెడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ, కవర్లో నీట్గా బెడ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ చాఫ్ కట్టర్ ఉంటేనే మనకి చాలా నీట్గా చక్కగా బాగుండిద్ది. చాఫ్ కట్టర్ లేకపోయినా కానీ గడ్డి డైరెక్ట్ పెట్టేసుకోవచ్చండి కవర్లో. కాకపోతే కొంచెం అది కష్టంగా ఉండిద్ది. చిన్న పీసెస్గా చేసుకుంటే ఈజీగా బెడ్స్ అవన్నీ తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు సార్. ఎంతైనా చాఫ్ కట్టర్? ఆ చాఫ్ కట్టర్ వచ్చేసేటప్పటికి మేము విజయవాడలో ఉన్నామండి. ఇప్పుడైతే ప్రజెంట్ దాని ప్రైస్ వచ్చేటప్పటికి 47,000 ఉంది. మేము కొన్నప్పుడు 37,000 అట్లాగైందండి ఆ చాఫ్ కట్టర్. ఇప్పుడు కట్ చేసిన ముక్కలన్నీ గడ్డి ముక్కలు మొత్తం ఏం చేస్తారండి? ఇప్పుడు ఆ కట్ చేసిన గడ్డి ముక్కలన్నిటినీ ఇప్పుడు ఒక స్టీమింగ్ చేస్తామండి. బాయిలింగ్ ప్రాసెస్ చేస్తాం, స్టీమింగ్ ప్రాసెస్, ఇంకోటి ఫార్మలిన్, బావిస్టిన్ 3 మెథడ్స్ యూస్ చేస్తామండి. ఇప్పుడు బాయిలింగ్ వచ్చేసేటప్పటికి మనకు ఆల్మోస్ట్ ఒక 2-3 hours హై ఫ్లేమ్లో ఆ గడ్డిని ఒక వాటర్లో వేసి 2-3 hours హై ఫ్లేమ్లో ఉడకబెడతామండి. సాయి గారు చెప్పండి, తదనంతర ప్రక్రియ ఏంటండి? తదనంతరం ప్రక్రియ వచ్చేసేటప్పటికి దీంట్లో 2 ప్రాసెస్లు ఉంటాయండి. ఒకటి డార్క్ రూమ్ ప్రాసెస్, లైటింగ్ రూమ్ ప్రాసెస్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేసింది ఏంటంటే డార్క్ రూమ్ ప్రాసెస్ ఫస్ట్ చూస్తామండి. తర్వాత డార్క్ రూమ్ ప్రాసెస్లో చిన్న పీసెస్గా కట్ చేసిన గడ్డిని ఒక వాటర్లో వేసి ఒక 24 hours దాకా ఒక డ్రమ్ములో వేసుకొని నానబెడతామండి. అదే ఎట్లా ప్రాసెస్ అంటే అది ఫార్మలిన్, బావిస్టిన్ వాడతామండి. ఆ ఫార్మలిన్, బావిస్టిన్ ఓన్లీ స్టెరిలైజేషన్ పర్పస్ అండి. ఆ 24 hours తర్వాత దాన్ని మళ్ళీ నెక్స్ట్ డేకి ఆ డ్రమ్మును వంపేసి వాటర్ మొత్తం వంపేస్తామండి. వంపేసినాక మళ్ళీ దాన్ని ఒక పట్ట మీదకి వేసుకొని ఎండబెడతా ఉంటాం. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనం దగ్గర గడ్డి అనేది బ్రెడ్ ప్రిపరేషన్ చేసుకోవడానికి 2-3 hours ఎండిపోయిన తర్వాత నీట్గా దాంట్లో తేమ శాతం అనేది లైట్గా ఉండాలండి. ఎక్కువ శాతం ఉన్నా కానీ
అది బెడ్ అనేది ఫార్మేషన్ అవటానికి కొంచెం కష్టంగా ఉండిద్దండి, తేమ శాతం ఎక్కువ ఉంటే. మష్రూమ్స్లో అనేది డి విటమిన్ అనేది కొంచెం మంచిగా అరుదుగా దొరికిద్దండి. డి విటమిన్ అనేది ఒక 6 months దాకా స్టోరేజ్ చేసిద్దండి. ఈ మష్రూమ్స్ తినడం వల్ల దీంట్లో మంచిగా ప్రోటీన్స్ అన్ని విధాలుగా ఆరోగ్యంగా కూడా చాలా మంచిదండి పుట్టగొడుగులు తినడం వల్ల. సాగర్, ప్రధానంగా అంటే ఇప్పుడు గడ్డి దగ్గర నుంచి కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ అంతా కూడా అంటే ఎండలోనే వేడిగా ఉన్నటువంటి వాతావరణంలో చేయాల్సిన ప్రక్రియ. అవును. ఇటువంటి నేపథ్యంలో వర్షాకాలంలో కానివ్వండి, శీతాకాలంలో కానివ్వండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వర్షాకాలంలో వచ్చేసేటప్పటికి మనకు ఒక గడ్డి అనేది డ్రై చేయడానికి ఒక మిషన్ ఉందండి. ఆ మిషన్లో వేసుకొని దాన్ని డ్రై చేసుకుంటూ ఉంటామండి. ఏదైనా వర్షాకాలంలో కొంచెం ఇబ్బందిగానే ఉండిద్దండి, కానీ సన్ రైజ్ ద్వారా ఎండబెట్టుకుంటేనే చాలా బాగుండిద్దండి. వర్షాకాలంలో కూడా వెంటనే ఎండిపోయిద్దండి, ఎండిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. డార్క్ రూమ్ ప్రాసెస్లో బెడ్స్ ప్రిపరేషన్ అండి. మనం ముందుగా వచ్చేసేటప్పటికి విత్తనాలు సెలెక్ట్ చేసుకోవాలండి. ఫస్ట్గా విత్తనాలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసేటప్పటికి 2 రకాల విత్తనాలు ఉంటాయండి. మిల్కీ సిఏ, రెండోది వచ్చేసేటప్పటికి ఏపీకే2 అండి. మిల్కీ సిఏ వచ్చేసేటప్పటికి దగ్గరగా మనకి ఫస్ట్ క్వాలిటీ అండి మిల్కీ సిఏ. మిల్కీ సిఏ వాడుకుంటే మనకి మష్రూమ్స్ కూడా చాలా వైట్నెస్గా బాగుండిద్దండి. ఏపీకే2 అనేది స్టోరేజ్ పరంగా కానీ అదంతా మొత్తం ఒక 2-3 days ఉండిద్ది. మిల్కీ సీ వచ్చేటప్పటికి 1 week దాకా స్టోరేజ్ ఉండిద్దండి మష్రూమ్ ఫ్రిడ్జ్లో పెడితే. మనం వాడేది వచ్చేటప్పటికండి మిల్కీ సీయే వాడుకుంటాము. ఫస్ట్ క్వాలిటీ విత్తనాలు వాడతాం మనం. ముద్దులుగా లేకుండా ఇట్లా నలుపుకోవాలండి. ఇట్లా మెత్తగా నలుపుకుంటే కొంచెం బాగుండిద్ది మనకి బెడ్స్ ప్రిపరేషన్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇవేనండి విత్తనాలా? విత్తనాలండి ఇవి అన్ని. ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారండి? ఇవి వచ్చేసేటప్పటికి మనం బెంగళూరు నుంచి కొనుగోలు చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి బెడ్ ప్రిపరేషన్ చూపిస్తానండి ఎట్లా అనేది. ఈ కవర్ సైజ్ వచ్చేసేటప్పటికండి 14x22 అండి మేము వాడే కవరు. పీపీ కవర్ వాడతాము. 2 sides బ్యాక్ సైడ్ వచ్చేసేటప్పటికి మనం ఇట్లా స్టాండ్ మీద నిలబెడటానికి కోసం ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలండి, ఫోల్డ్ చేసి కుర్చీల టైప్లో. ఇట్లా క్లోజ్ చేసేయాలండి. క్లోజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా వెనక్కి తిరగేయకూడదండి. తిరగేస్తే ఏంటంటే రబ్బర్ బ్యాండ్ తిరగేస్తే ఏమన్నా మనకి బ్యాక్టీరియా కానండి అట్లా బెడ్ ఫార్మేషన్ అవ్వకుండా ఉండిద్దండి. ఇట్లా ఉంటే బయటికే ఉంటే బెడ్ అనేది నీట్గా మనకి ఫార్మేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఫస్ట్ విత్తనాలు పోసుకోవాలండి. యాష్లో పోసుకున్న తర్వాత ఒక ఇట్లా 2 గుప్పిళ్ళు తీసుకోవాలండి గడ్డి అనేది. రెండు గుప్పిళ్ళు గడ్డి తీసుకున్న తర్వాత ఒక లేయరు అనేది విత్తనాలు పోసుకోవాలండి. మళ్ళీ ఇట్లా 7 to 8 layers వేయచ్చండి మనం. కేవలం ఆ గడ్డి విత్తనాలు మాత్రమే, ఇంకేమైనా వేస్తారా? ఏమేమండి ఇంకా గడ్డి విత్తనాలే. ఎందుకంటే ప్రధానంగా రౌండ్ వైపే వేస్తున్నారు. రౌండ్ వైపు వేస్తే అండి మనకు బెడ్ అనేది ఫార్మేషన్ అయిద్దండి. సెంటర్లో వేస్తే సెంటర్ వాటికే బెడ్ ఫార్మేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. రౌండ్కి వేస్తే ఈ కింద వైపుకి ఇట్లా మైసిలిం అనేది పాకుతూ ఉండిద్ది అట్లా. ఒక బ్యాగుకి ఇన్ని గ్రాముల గింజలు అని ఏమన్నా? 200 grams అండి. ఒక బ్యాగ్కి వచ్చేసరికి 200 grams అండి. మొత్తం కేజీకి వచ్చేటప్పటికి 5 bags దాకా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనకి వింటర్ సీజన్ ఆ టైంలో అయితే కానీ 4 bags చేసుకోవాలండి. 5 bags కుదరదు. సమ్మర్ కాబట్టి 5 bags వాటికి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఆ కవర్ల ఎంపిక కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటారండి. ఎన్ని మైక్రాన్స్ ఉంటుంది? ఇప్పుడు ఈ కవర్లు వచ్చేసేటప్పటికి 14x22 కవర్ సైజ్ అండి. ఇది మన పీపీ కవర్ అంటారండి. కవర్ల ఎంపిక కూడా ప్రథమంగా ఉండిద్దండి. 8 layers వేసాం, కంప్లీట్ అయిపోయింది. కవర్ని ఇట్లా పట్టుకొని ఇట్లా లైట్గా ప్రెస్ చేసి రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలండి. టైట్గా క్లోజ్ చేసేసేయాలండి. ఇది పైన కూడా క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక దబ్బలను తీసుకోవాలండి. 25 holes పెట్టుకోవాలండి బెడ్కి అనేది. 25 holes లైన్కి వచ్చేటప్పటికి 5 holes పెట్టుకోవాలండి. తర్వాత ఇందాక రబ్బర్ బ్యాండ్ వేసాం కదండి, ఆ రబ్బర్ బ్యాండ్ వేసిన దాని దగ్గర ఒక 5 holes పెట్టుకోవాలండి. పైన 5 మొత్తం ఒక 35 holes దాకా పెట్టుకోవాలండి. 35 holes పెట్టుకున్నాక మనం అనేది ఇప్పుడు ఒక డేట్ మెన్షన్ చేసుకుంటే
మంచిదండి. బెడ్ ప్రిపేర్ అయిపోయిందండి. సాయి గారు ప్రధానంగా అంటే పైన కింద రబ్బర్ బ్యాండ్ వేశారు, అంటే గాలి వెళ్ళకుండా వేశారేమో అనుకున్నాను నేను. తర్వాత దాదాపు ఒక 30 పైచులకు రంధ్రాలు పెట్టారు, ఎందుకనండి? దీనికి కూడా ఒక వెంటిలేషన్ టైప్లో, లేకపోతే లోపల వేసిన విత్తనాలు వాటికి చనిపోతాయండి. చనిపోయే ఛాన్స్, బ్లాక్గా వచ్చేస్తాయి విత్తనాలు. దాని మీద ప్రధానంగా డేట్ ఎందుకు వేశారండి? డేట్ అనేది ఇప్పుడు మేము బ్యాచ్కి వచ్చేసరికి 50, 70 అట్లా పెడతామండి. పెట్టినప్పుడు మరి ఏ డేట్లో పెట్టాము అనేది మనకి ముఖ్యం కదా. ఇప్పుడు 5వ తారీఖు ఒక 50 పెట్టాము, రేపు 6వ తారీఖు ఒక 50 పెట్టాము. అట్లా మనకి డేట్ ఉంటే 21 డేస్ తర్వాత లైటింగ్ రూమ్లో షిఫ్ట్ చేసుకోవడానికి బాగుండిద్దండి. దీని తర్వాత ప్రక్రియ ఏంటండి? దీని తర్వాత ప్రక్రియ వచ్చేసరికి దీన్ని డార్క్ రూమ్లోకి షిఫ్ట్ చేస్తామండి. షిఫ్ట్ చేసిన తర్వాత 21 రోజు తర్వాత లైటింగ్ రూమ్లోకి మట్టి అప్లై చేసుకొని బెడ్ మీద లైటింగ్ రూమ్లోకి షిఫ్ట్ చేసుకుంటాం. ఆ బెడ్స్ తయారు చేసిన ప్రక్రియ తర్వాత దీన్ని వచ్చేసరికి డార్క్ రూమ్లో షిఫ్ట్ చేసుకోవాలండి. డార్క్ రూమ్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత బెడ్స్ అనేవి ఎటువంటి మామూలు లైట్స్ కానీ అవి ఏం లేకుండా చీకటి గదిలోనే 21 రోజులు ఉంచుకోవాలండి. 21 రోజుల తర్వాత లైటింగ్ రూమ్లో షిఫ్ట్ చేసుకుంటామండి. 21 రోజుకి ఇట్లా మైసిలియం ఫామ్ అయిద్దండి, వైట్గా ఇట్లా ఫామ్ అయింది. రూమ్ టెంపరేచర్స్ వచ్చేటప్పటికి డార్క్ రూమ్లో మినిమం 30 to 34 degrees దాకా ఉండొచ్చండి. అండ్ తేమ శాతం వచ్చేసరికి హ్యూమిడిటీ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ 60 నుంచి 80 దాకా ఉండాలండి కంపల్సరీ. ఎందుకంటే డార్క్ రూమ్ ప్రాసెస్ అయినా లైటింగ్ రూమ్ ప్రాసెస్ అయినా టెంపరేచర్స్ ఒకటే అండి. కాకపోతే ఏంటంటే హ్యూమిడిటీ మాత్రం రెండిట్లో కంపల్సరీ మెయింటైన్ చేయాలండి. హ్యూమిడిటీ మెయింటైన్ చేయాలి, టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. మనం డార్క్ రూమ్లో బెడ్స్ పెట్టుకునే ముందు రూమ్ అనేది నీట్గా ఫిమిగేషన్ చేసుకోవాలండి. ఫిమిగేషన్ చేసుకున్న తర్వాత కూడా రూమ్ అనేది చాలా హైజీనిక్గా ఉండాలి, చాలా నీట్గా చక్కగా బెడ్స్ అనేది ఫార్మేషన్ అవుతాయండి. హైజీనిక్గా లేకపోతే కనుక బెడ్స్ అనేది ఫార్మేషన్ అవ్వండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి బ్యాచ్కి ఫిమిగేషన్ చేసుకుంటే చాలా బ్యాచ్ నీట్గా మైసిలియం అనేది నీట్గా ఫార్మేషన్ అయిద్దండి. లేకపోతే కనుక ఫార్మేషన్ అవ్వకుండా కంటామినేషన్ రావటం, గ్రీను, ఎల్లో, బ్లాక్ కంటామినేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఫిమిగేషన్ అనేది ఎట్లా చేసుకోవాలంటే ఫార్మలిన్ వచ్చేసరికి ఒక 20 ml 30 ml, బావిస్టిన్ ఒక 1/2 స్పూను, టీ స్పూన్ అంతా వేసుకొని ఒక 10 లీటర్స్ వాటర్లో మిక్సప్ చేసుకొని ఈ గోడలకి మొత్తం స్ప్రే చేసేసానండి. స్ప్రేయర్తో స్ప్రే చేసుకుంటే కనుక అట్లా మనకి ఆ బ్యాక్టీరియా అనేది చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. బాగా బెడ్ అనేది నీట్గా ఫార్మేషన్ అయింది. ప్రతి బ్యాచ్కి ఫిమిగేషన్ చేసుకొని బెడ్స్ అనేవి డార్క్ రూమ్లో స్టోరేజ్ చేసుకోవాలి. సాయి గారు, అంటే డార్క్ రూమ్ అంటే ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి కూడా అంటే సమపాలలో ఉండాలి. అంటే ఇప్పుడు ఎండాకాలంలో ఆ ఉష్ణోగ్రత వేడిమి ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా చలికాలంలో చలికి ఉన్న నేపథ్యంలో అటువంటి టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారండి? ఇప్పుడు సమ్మర్లో వచ్చేసేటప్పటికండి టెంపరేచర్స్ అనేవి పెరుగుతూ ఉంటాయండి. 36 అట్లా పెరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ టెంపరేచర్ని ఒక గోనిపట్ట టైప్లో తీసుకొని దాని మీద వాటర్ స్ప్రే చేసుకొని ఒక కర్ర మీద కానీ లేకపోతే దేనికో దానికి సపోర్ట్ చేసుకొని అట్లా వేసుకోవచ్చండి. అదొక విధానం. లేకపోతే కింద ఫ్లోర్ మీద వాటర్ పోస్తే కొంచెం టెంపరేచర్ అనేది తగ్గిద్దండి. ఈ డార్క్ రూమ్లో ఉంచి 21 రోజుల పాటు తర్వాత ఏం చేస్తారండి? తర్వాత ప్రక్రియ ఏంటి? తర్వాత ప్రక్రియ వచ్చేసేటప్పటికి వెలుతురు కదండి, దాన్ని లైటింగ్ రూమ్ అంటారు. అంటే లైటింగ్ రూమ్ అంటే దాన్ని ఓపెన్ చేసి పెట్టడం అట్లా ఏం కాదండి. లైట్స్ వేసి 12 hours డార్క్, 12 hours లైటింగ్ అండి, రెండు ఉండాలి. 12 hours తర్వాత లైట్ ఆఫ్ చేసేసుకోవాలండి. దాన్ని లైటింగ్ రూమ్ అంటారు. డార్క్ రూమ్ ప్రక్రియ తర్వాత ఇట్లా బెడ్ని 2 halfsగా కట్ చేసుకోవాలండి. 2 halfsగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మైసిలియం అంటారు. దీన్ని గట్టిగా ప్రెస్ చేసుకోకూడదండి. గట్టిగా ప్రెస్ చేస్తే కనుక మైసిలియం అనేది కొంచెం పోయే ఛాన్సెస్ ఉంటాయండి. లైట్గా ఒక 1/2 inch అంతా మట్టి పెట్టుకోవాలండి లైట్గా. ఇప్పుడు మట్టి వచ్చేసేటప్పటికి బాయిలింగ్ ప్రాసెస్ మెథడ్ అండి. ఈ బాయిలింగ్ ప్రాసెస్ మెథడ్లో మనం మట్టిని ఎట్లాగా ఉడకబెట్టుకోవాలనేది విధానం చూస్తామండి. ఇప్పుడు మనం దీంట్లో ఇట్లా రాళ్ళు పెడతామండి. ఈ 3 రాళ్ళు పెట్టిన తర్వాత ఆ 3 రాళ్ళు ఎందుకు పెడతామంటే దాంట్లో సపోర్టెడ్గా ఈ డేక్షా నిలబడటం కోసం పెడతామండి. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏమేమి వేస్తామంటే బాయిలింగ్ ప్రాసెస్లో మట్టిలో కోకోపిట్టు, చాక్ పౌడరు 2 వేస్తామండి. మిశ్రమంగా కలిపి ఒక డేక్షాలో ఫిల్ చేసుకొని డేక్షాని ఇట్లా దీంట్లో
పెట్టుకుంటామండి, వాటర్ పోసి మట్టి బాయిలింగ్ చేసే మెథడ్ అండి అది. తర్వాత దీని మధ్యలో ఏం చేస్తామంటే అండి, మనం ఒక మైదా టైప్లో పెడతామండి. దీని లోపల నుంచి ఒక ఆవిరి అనేది బయటికి వెళ్ళిపోకుండా, లోపలే మన ఇడ్లీ ఉడికినట్టే సేమ్గా అట్లా ఆవిరి బయటికి వెళ్ళిపోకుండా లోపల ఉంటే ఇది అనేది మట్టి అనేది కొంచెం బాయిల్ అయ్యి దీంట్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. దీన్ని బాయిలింగ్ ప్రాసెస్ అంటామండి. ఇది బాయిలింగ్ చేసిన మట్టి అండి. ఇది ప్రత్యేకంగా ఎంపిక చేసుకుంటారండి మట్టిని కూడా? ప్రత్యేకంగా నల్ల మట్టిని ఎంపిక చేసుకుంటామండి, మంచిగా ఉన్న నల్ల మట్టిని. నల్ల మట్టి కాకపోయినా ఎర్ర మట్టి అయినా వాడుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమి ఉండదు. మనకేంటంటే మన ఏరియాలో నల్ల మట్టి బాగా దొరికింది కాబట్టి నల్ల మట్టే వాడుకుంటా ఉన్నాం. అంటే మట్టి లేకుండా రావు అవి? మట్టి లేకుండా రావు సార్. ఇవి కంపల్సరీ మట్టి వేయాలి, డైలీ దీనికి వాటరింగ్ చేసుకుంటూ ఉండాలి కంపల్సరీ. సాయిల్ అప్లై చేసిన తర్వాత మనం వీటిని లైటింగ్ రూమ్లో షిఫ్ట్ చేసుకుంటాం. బల్లలు కూడా ప్రధానంగా తయారు చేసుకున్నారు ప్రత్యేకంగా? మేము ప్రత్యేకంగా స్టాండ్స్ చేయించుకున్నాం. ఇట్లా స్టాండ్స్ చేయించుకుంటే ఏంటంటే మనకి బెడ్స్ ఎక్కువ పట్టే అవకాశం ఉంటుందండి. కింద ఫ్లోర్ మీద పెట్టామనుకోండి, ఫ్లోర్ మీద అయితే ఒక హాఫ్ బెడ్స్ 50 or 70 పడతాయి. ఇట్లా ర్యాక్స్ చేయించుకొని పెట్టుకుంటే దగ్గర ర్యాక్ వచ్చేటప్పటికి 30 బెడ్స్ దాకా పడతాయండి. సాయి గారు, డార్క్ రూమ్ నుంచి లైటింగ్ రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత ప్రక్రియ ఏంటండి? అంటే ఆ పుట్టగొడుగులు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఈ మధ్యలో ప్రక్రియ ఏం చేస్తుంటారు? ఇప్పుడు లైటింగ్ రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత దీనికి రోజుకి 1 time స్ప్రే చేస్తామండి వాటర్ ఈ బెడ్స్ మీద. డైలీ 1 time స్ప్రే చేయాలి. 2 times 3 times స్ప్రే చేస్తే ఏమైందంటే మైసీలియం అనేది కింద వాటర్ ఈ లోపలికి వెళ్ళిపోయి మైసీలియం వైట్గా ఉంది కదా, ఈ వైట్నెస్ అనేది మొత్తం పోయిద్దండి. ఎన్ని రోజులకి వస్తాయంటే ఇట్లా పినియట్స్ అనేవి సమ్మర్లో అయితే కనుక 7 days to 8 days కల్లా పినియట్స్ వస్తాయండి. వింటర్లో అయితే 12 days పట్టిద్ది పినియట్స్ రావడానికి, ఎందుకంటే కొంచెం కూలింగ్ ఉండిద్ది కాబట్టి. దీనికి కూడా కొంచెం టెంపరేచర్ అనేది సరిపడా హ్యూమిడిటీ సరిపోను ఉంటే కనుక మనకి పినియట్స్ అనేవి తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అండి. 7 daysలో ఈ సమ్మర్లో అందుకే వచ్చేస్తాయండి, ఎందుకంటే ఇప్పుడు మన ఈ టెంపరేచర్ కానీ హ్యూమిడిటీ కానీ కరెక్ట్గా సరిపోతాయి, లెవెల్లో ఉంటాయి. వాటర్ స్ప్రే చేసే విధానం అండి బెడ్స్కి. ఇప్పుడు మష్రూమ్స్ని కట్ చేసుకునే విధానం అండి. ఈ కట్ చేసేటప్పుడు పక్క సైడ్ది చిన్న పినియట్స్ ఉన్నాయి, అవి కట్ అవ్వకుండా జాగ్రత్తగా ఇట్లా లైట్గా రౌండ్గా తిప్పుకోవాలండి. అలా మెల్లి తిప్పడమేనండి? మెల్లి తిప్పటమేనండి, లైట్గా రౌండ్గా తిప్పాలండి మెల్లి కూడా. ఇట్లా వాడికి ఇంకా అనుసంధానంగా వేర్లు లాంటివి అలా ఉంటాయండి? ఏర్లు ఉంటే కనుక ఈ మనం కేసింగ్ అవన్నీ చేయాల్సిన పని లేదు. ఏరు ఉండదు కాబట్టి మట్టి ఎందుకు అప్లై చేస్తామంటే దానికి సపోర్ట్గా మష్రూమ్ అనేది పైకి రావడానికి సపోర్ట్గా కేసింగ్ చేసుకుంటాం. మట్టి ఉండిద్దండి కొంచెం లైట్గా. ఆ మట్టిని ఏంటంటే కస్టమర్కి అనేది ఈ మట్టితోనే ఇవ్వచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు దీనివల్ల. కాకపోతే ఏంటంటే ఈ మష్రూమ్ మొత్తంకి అంటుకుపోయి నీట్గా నల్లగా కనపడిద్దని దీన్ని క్లీన్ చేస్తామండి ఇట్లా లైట్గా. ప్రధానంగా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసేసి మీరు ఈ విధంగా ఆ పుట్టగొడుగుల ఉత్పత్తి వైపు మీ అడుగులు పడడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? నేనంటూ ఒక బిజినెస్ పెట్టుకోవాలి, నేనంటూ నా కాళ్ళ మీద నేను స్టాండర్డ్గా నిలబడాలి, అండ్ ఒక 2-3 ఉపాధి కల్పించాలని కోరికతో నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నానండి. ఇంకోటి ఏంటంటే ఆ టైంలో లాక్డౌన్ అయిపోయి హైదరాబాద్ నుంచి ఇక్కడ తెనాలి వచ్చేసి మళ్ళీ ఎట్లాగా పరిస్థితి ఏందనేది కాకుండా ఏదో ఒకటి బిజినెస్ చేయాలి, చేసుకుంటే మంచిది, బాగుండేది, మన కాళ్ళ మీద మనం నిలబడి చేసుకుంటే అని జాబ్ అనేది వదిలిపెట్టుకొని వచ్చేసానండి. మా ఫాదర్ కూడా కొంచెం బిజినెస్ చేసుకుంటూ ఉంటారండి. మా ఫాదర్ కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు ఫస్ట్ నుంచి. నాకు కూడా కొంచెం బిజినెస్ అంటే ఇంట్రెస్ట్గానే ఉండిద్దండి, బాగుండేది బిజినెస్ చేసుకుంటే. ఇది మనకి పుట్టగొడుగులు అనేది కుటీర పరిశ్రమ లాగా ఉంది కాబట్టి చిన్నగా బాగుండిద్ది, స్టాండర్డ్గా నిలబడదాం అనుకున్నాను. స్టాండర్డ్గా నిలబడిపోయానండి. నేను వచ్చేసేటప్పటికి ఆల్మోస్ట్ 4th year ఎంటర్ అవుతుందండి. ఇప్పుడు వాటికైతే స్టార్టింగ్లో కొంచెం ఏదో సఫర్ అయ్యాను కానండి, ఇది బెడ్స్ ఫార్మేషన్ అవ్వకపోవటం, లేకపోతే కొంచెం కంటామినేషన్ రావటం, కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయండి, ఇబ్బంది అయితే పడ్డాను. స్టార్టింగ్లో వచ్చేసేటప్పటికి కొంచెం లాస్ పడ్డానండి, ఎంత దగ్గర 50,000 60,000 లాస్ పడ్డాను. ఏంటంటే ఈ పుట్టగొడుగులు అనేది ఎట్లా స్టార్ట్ చేసుకోవాలంటే కొంచెం
మనకు ఒక అవగాహన ఉన్న కొంచెం ఏదన్నా శిక్షణ కేంద్రాల దగ్గరికి వెళ్ళి తీసుకొని స్టార్ట్ చేసుకుంటే బాగుండిద్దండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఆల్ నేను సక్సెస్లో నడుస్తున్నానండి మష్రూమ్స్లో. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఆల్ డైలీ ఒక 10 kgs 20 kgs తీస్తానండి. నాకు పెళ్ళి మ్యారేజ్ ఆర్డర్స్, లోకల్ రెస్టారెంట్లు అండ్ హైదరాబాదు, బెంగళూరు, మళ్ళీ ఇటువైపు విజయవాడ అంతా వైజాగ్ పంపిస్తూ ఉంటాను. మష్రూమ్స్ పరంగా ఉన్న వాటిని ఎప్పటికైనా మనం సేల్ చేసుకునే టాలెంట్ కూడా ఉండాలండి. మార్కెటింగ్ చేసుకునే టాలెంట్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. సాయి గారు, అంటే ఎన్నో రకాల పరిశ్రమలు ఉండగా కూడా మష్రూమ్ ఫామ్స్ని నిర్వహించాలని మీకెందుకు అనిపించింది? దీని నిర్వహణకు సంబంధించి ఎక్కడైనా వెళ్ళి ఏ ప్రాంతంలో అయినా చూసి రావడం జరిగిందా? మొదట ఎంత పెట్టుబడి పెట్టారండి దీనికి? మొదట వచ్చేసరికి మేము స్టార్టింగ్లో ఒక 20,000 అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసామండి. అంటే మొదట 20,000 రూపాయలతో పెట్టుబడితో ప్రారంభించారు. అవును. అయితే ఇప్పుడు సంబంధించి ఒక్కొక్క క్రాప్ రావడానికి ఎంత ఖర్చు అవుతుందండి? ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మేము ఒక 7 to 8 lakhs దాకా పెట్టుబడి పెట్టుకున్నామండి. ఇప్పుడు కూడా ప్రతి ఇయర్ మనం అనేది పెట్టుబడి పెట్టుకుంటేనే కొత్త గిడ్డు కొనుక్కోవాలి. ఇత్తనాలు ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యాచ్గానే కొనుక్కుంటూ ఉంటాం, ఒకేసారి స్టోరేజ్ చేసుకోకుండా. బ్యాచ్కి వచ్చేసేటప్పటికి ఖర్చు మాకు మినిమం ఒక 100 beds పెట్టామనుకోండి, బ్యాచ్కి వచ్చేసేటప్పటికి ఒక 10,000 అట్లా ఉండిద్దండి బ్యాచ్కి. మేము ఇప్పుడు 30 daysలో మేము ఆల్మోస్ట్ ఆల్ 20 to 25 days బ్యాచెస్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం. డైలీ బ్యాచెస్ ప్రిపేర్ చేస్తూనే ఉంటాం. అయితే సహజంగా ఇప్పుడు సపోజ్ మనకు ఒక పొలం ఉందనుకోండి, ఆ పొలంలో మొదట వరి పంట, తర్వాత రెండో పంటకు మొక్కజొన్న మినిమం అట్లా వేస్తాం. అలా దీనికి సంబంధించి ఈ బెడ్స్లో అంటే ఒకే క్రాప్ వస్తుందా, ఇంకా అదనంగా క్రాప్స్ కూడా వస్తాయండి? 3 కోతలు కోసుకోవచ్చండి మష్రూమ్స్ని. రీకుల్ షెడ్డు, డాబా లాంటిది అయితేనే సూటబుల్గా బాగుండిద్దండి. ఇంకోటి ఏంటంటే అది కూడా అప్పుడు గూడమ్స్ ఉంటాయండి, పెద్ద పెద్ద గూడమ్స్ 22 అడుగులు 24 అడుగులు ఉంటాయి. ఆ గూడమ్స్ టైప్ అయితే దీనికి సూటబుల్ కాదండి. ఎందుకంటే టెంపరేచర్స్, హ్యూమిడిటీని మనం మెయింటైన్ చేయలేము ఆ పెద్ద పెద్ద గూడమ్స్లో. సాయి గారు, అంటే సహజంగా పుట్టగొడుగులు అంటే మెరుపులో ఉరుములో వచ్చిన సందర్భంలో ఆ పుట్ట నుంచి ఆవిర్భవిస్తాయి. వాటిని ఏదైతే తీసుకొని, అంటే అందరూ కూడా వాటికి సాహసం చేయరు. కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాటిని తీసుకొచ్చి వాటిని కూర చేసుకొని తిన్న సందర్భంలో వాటి నుంచి చాలా రకాల విటమిన్స్, ప్రోటీన్స్ వస్తాయని కూడా అంటూ ఉంటారు. మరి వాటికి వీటికి వ్యత్యాసం ఏంటండి? ఇవేమైనా అంటే ఆర్టిఫిషియల్ పుట్టగొడుగులు అని వచ్చాము ఒకసారి ఒక రకంగా చెప్పాలంటే, వీటి వల్ల ఉపయోగం ఏంటండి? వీటి వల్ల వచ్చేసేటప్పటికి ఉపయోగం అండి, నాటు పుట్టగొడుగు, పుట్టల మీద వచ్చే పుట్టగొడుగు దీనికి సేమ్ అండి. కాకపోతే ఏంటంటే దీంట్లో ఒకటే ఉండదండి, దీంట్లో జిగుదనం ఒకటి ఉండదు, సేమ్ టేస్ట్ మాత్రం సేమ్గానే ఉండిద్దండి. ఇప్పుడు వచ్చేసేటప్పటికి నాటు పుట్టగొడుగులు కూడా పుట్టల మీద కూడా రావట్లేదండి. ఈ మందులకి ఫెర్టిలైజర్స్ ఇవన్నీ వాడటం వల్ల, గైసిల్లు ఇవన్నీ వాడటం వల్ల ఆ నాటు పుట్టగొడుగులు కూడా రావట్లేదండి. అంటే ప్రధానంగా ఈ పుట్టగొడుగుల్ని అంటే తినడం వల్ల కలిగే ఉపయోగాలు కానీ ప్రయోజనాలు ఏంటండి? ఇప్పుడు దీంట్లో వచ్చేసేటప్పటికి పుట్టగొడుగులు తినటం వల్ల మనకి హై ప్రోటీన్స్ ఉంటాయండి, డి విటమిన్, సి విటమిన్ అలాంటి. డి విటమినే మెయిన్ ఉంటుందండి. దీంట్లో డి విటమిన్ వచ్చేసేటప్పటికి 6 months దాకా స్టోరేజ్ చేసిద్దండి. బాగుండిద్ది టేస్ట్గా కానీ, మొత్తం చాలా నీట్గా చక్కగా బాగుండిద్దండి. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని నెలకి ఎంత ఆదాయం వస్తుంది? గతంలో మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేసేటప్పుడు ఆదాయం ఎంత? నేను అప్పుడు ఆ టైంలో వచ్చేసేటప్పటికి, నేను అప్పుడు స్టార్టింగ్లోనేనండి, నేను అప్పుడు మినిమం ఆ టైంలో శాలరీ నాది వచ్చేటప్పటికి 35,000 to 40,000 ఉండేది. ఇప్పుడు నేను వచ్చేటప్పటికి మొన్న వింటర్ సీజన్ దాకా అన్ సీజన్ అండి, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది కాబట్టి 50,000 అట్లా, ఆల్మోస్ట్ ఆల్ 15,000-60,000 అట్లా మనం చేసుకోవచ్చండి. మెయిన్ బిజినెస్ ఎట్లా చేసుకోవాలి, ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ ఒకటి చెప్తానండి. మేము ఎట్లా చేసామంటే, ఇప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్డౌన్ ఆ టైంలో ఫేస్బుక్ లాంటిది ఒకటి క్రియేట్ చేసామండి, తెనాలి మష్రూమ్ కల్టివేషన్ అని. అట్లా ఇన్స్టాగ్రాము, అట్లా ఫ్లెక్సీలు, పాంప్లెట్స్, అట్లా ఆ టైప్ ఆఫ్లో బిజినెస్ అనేది మనం డెవలప్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి ఇట్లా నేను మష్రూమ్ ఫార్మింగ్ పెట్టాను, ఇట్లా బిజినెస్ అనే అట్లా డెవలప్ చేసుకోవాలండి. ఇప్పుడు అందరికీ డౌట్స్ ఎట్లా వచ్చిందంటే, ఇది పండించినాక ఎట్లా మార్కెట్లో తీసుకెళ్లాలనే డౌట్ వచ్చింది. అదేం చేయాలంటే, మనం కూరగాయలు రైతు బజార్ కానీ అలాగా, లేకపోతే మనం ఒక స్టాల్ టైప్లో ఎక్కడో చోట చిన్న స్టాల్ టైప్లో ఏర్పాటు చేసుకొని, దాన్ని మన ఆ ప్యాకెట్ మీద మన స్టిక్కర్ వేసి, మన ఫోన్ నెంబర్ వేసి, ఎట్లా కుకింగ్ చేసుకోవాలి అన్నీ ఉంటే కనుక మార్కెటింగ్ అనేది నీట్గా చక్కగా చేసుకోవచ్చండి.
మష్రూమ్స్లో. సహజంగా అంటే ఏ పంట సాగు చేస్తున్నప్పటికి కానివ్వండి కొన్ని అంటే చీడపీడలు ఉంటాయి, క్రిమిసంహారక మందులు వాడుతూ ఉండాలి, కొన్ని రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అలా వీటికి సంబంధించి ఏమైనా మందులు కానివ్వండి లేకపోతే ఏమన్నా ఏదైనా ఎరువు కానివ్వండి వినియోగిస్తారా? వీటికి కూడా ఏమైనా సమస్యలు వచ్చేటటువంటి పరిస్థితి? మనము ఎటువంటిది యూజ్ చేయమండి. అందుకే ఫస్ట్ రూమ్లో పెట్టేటప్పుడే ఫెమిగేషన్ చేసుకుంటే అలాంటి బ్యాక్టీరియా కానీ అలాంటి కంటామినేషన్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి అట్లా ఫస్ట్గానే మనం మేల్కొంటే బాగుంటుందని. సాయి గారు, సహజంగా ఆ కోడిగుడ్డునే అది వెజిటేరియనా నాన్ వెజ్ అనేది కూడా తేల్చలేనటువంటి పరిస్థితి. కొంతమంది కూడా దాని మీద ఇప్పుడు కూడా పోటాపోటీగా చేస్తానే ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ పుట్టగొడుగులు అంటే నాన్ వెజ్ అనొచ్చా వెజిటేరియన్ అనొచ్చు? ఇవి వచ్చేసేటప్పటికి వెజ్జే అండి. ఈ నాన్ వెజ్ కింద అయితే రావండి, ఈ వెజ్ కిందే వచ్చిద్దండి మష్రూమ్స్ అనేవి, పుట్టగొడుగులు అనేవి. సరే, చివరిగా చెప్పండి, అంటే ఎవరైనా కానీ ఏదైనా వ్యాపారం చేద్దాం, లైఫ్లో సెటిల్ అవుదాం అని ఆలోచించే వాళ్ళకి కానివ్వండి లేదంటే యూత్కి కానివ్వండి మీరు ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానివ్వండి. ఇట్లా చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుంటే బాగుంటుందండి, ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఇంకోటి మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసేపటికి నేను ఒక్కడినైతే నేను చేయలేనండి. ఏంటంటే నాకు వచ్చేటప్పటికి నాకు బ్యాక్ సైడ్ ఫ్యామిలీ సపోర్ట్ మెయిన్గా ఉందండి. ఎవరికైనా కానీ ఏ యంగ్స్టార్ ఎవరు చేసినా కానీ బ్యాక్ సైడ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఇంట్లో సహాయం ఉంటేనే మనం చేయగలమండి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఈ పుట్టగొడుగుల ఉత్పత్తి కార్యక్రమాన్ని ఇది సంబంధించినటువంటి ఈ కుటీర పరిశ్రమను కూడా నిర్వహిస్తున్నానని కూడా సాయి చెప్తున్నారు. ప్రధానంగా సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వచ్చానన్న ఆవేదన తనకి ఏమాత్రం అయితే లేదని, ప్రస్తుతానికైతే ఈ పుట్టగొడుగుల ఉత్పత్తిలో బాగానే రాణిస్తున్నానని, నెలకు సుమారు 60 నుంచి 80 వేల దాకా కూడా సంపాదిస్తున్నానని చెప్తున్నారు. ఎవరైతే భవిష్యత్తులో యువత కానివ్వండి లేకపోతే ఏం చేయాలా అని ఆలోచించే వాళ్ళు కూడా నిస్సంకోచంగా ఇటువంటి కుటీర పరిశ్రమలు స్థాపించి లక్షాధికారులు కూడా కావాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు జిల్లా తెనాలి నుంచి.